నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మీకు ముందుగా అంటే కమ్మవారి సేవ ఆధ్వర్యం అంటే కాకతీయ సేవా సంఘం తరపు నుంచి ఈ సంక్రాంతి సంబరాలు అనేవి ముందే మొదలైపోయాయి. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ తెలియని వాళ్ళందరికీ కూడా మీరు కల్చర్ తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అసలు సంక్రాంతి విశిష్టత గురించి ఒక్కసారి మీ ద్వారా తెలియచేయండి. సంక్రాంతి అంటే సాధారణంగా ఆబాల గోపాలము సంతోషంగా సంబరాలు జరుపుకునే ఒక విశిష్టమైన కాలం అండి అది. ఎందుకంటే రైతులు సాధారణంగా గ్రామాల్లో పల్లెసీమల్లో సంక్రాంతి సంబరాలు శోభ కనిపిస్తూ ఉంటుంది. ఇది రైతులకి కొత్తగా పంటలు వస్తాయి. అలాగే పసిబిడ్డల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక రకమైన నూతనోత్సాహం ఉంటుంది. ధనుర్మాసం వాతావరణం, చలి వాతావరణం, ఇలాగా అందరూ కూడా హరిదాసులు, గంగిరెద్దులు, ఒక రకమైన వాతావరణం. అది ఆ అట్మాస్ఫియర్ మా చిన్నప్పటి నుంచి మేము చూసింది ఏంటంటే, పండుగ వస్తుందంటే నెలబట్టిన దగ్గర నుంచి ముగ్గురు ప్రతి లోగిళ్ళ ముందు కూడా రంగురంగుల రంగవల్లులు, అలాగే అందరూ కూడా ఏదో తెలియని ఉత్సాహం ఉంటుంది. ఆ వాతావరణం, ఆ సమయం కూడా అలాంటిదేమో అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే కొత్త బట్టలు, వాళ్ళ వాసన, పిండి వంటల పరిమళాలు, ధాన్యాలు, అన్ని రకాలుగా కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగాను సంతోషంగా ఉండి సమయం. ఇది సాధారణంగా రైతువారీగా అన్ని గ్రామ సీమల్లో ఈ పండగ వాతావరణం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుందండి. ఆ సమయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు, అంటే దూర తీరాలకి వలస వెళ్ళిన వాళ్ళు కానీ, చాలా ఇతర ప్రదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కానీ, వాళ్ళ సొంత ప్రదేశాలకి, సొంత గ్రామాలకి వచ్చి అయిన వాళ్ళందరినీ కలుసుకుని 4 రోజులు సంతోషం గడుపుతుంటారు. అనేక రకాలు అక్కడ మీకు ఇక్కడ సాధారణంగా పల్లెల్లో సంబరాలు, పిండి వంటలు, రంగవల్లులు, లేకపోతే హరిదాసులు, గంగిరెద్దులే కాకుండా కోడి పందాలు, లేకపోతే ఇటువంటి సంప్రదాయంగా జరిగే పోటీలు కానీ, ఎడ్ల పందాలు, అలాగే కొంతమంది అనేక గ్రామ సేవల్లో అనేక క్రీడా కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా కాకతీయ కమ్మ సేవా సమితి వారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంప్రదాయం అభినందనీయం. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మన సంప్రదాయంగా వచ్చే సంక్రాంతి, ఉగాది, దసరా, ఇలాగా కొన్ని మన పండగల్ని మర్చిపోతా ఉన్నాం. మన దేశానికి సంబంధించిన హోలీ కానీ, లేకపోతే ఇతర కార్యక్రమాలు, పండుగలు మనం పాటలు చేసుకుంటాం. అలాగే న్యూ ఇయర్ పండుగ, ఇది దీనికంటే కూడా మెల్లమెల్లగా ఇప్పుడు 31st చూడండి, January 1st అసలు అందరూ దేశం అంతా ఊగిపోతా ఉంది. మరి ఇది అంటే మెల్లమెల్లగా మన కల్చర్ ని, మన సంప్రదాయాన్ని మనం దూరంగా జరుపుకుంటూ పోతా ఉన్నాం, మెల్లమెల్లగా జరుగుతున్నాం. దాని నుంచి మనం ఇటువంటి కార్యక్రమాల్లో మనం ఇప్పటి తరానికి చాలా మందికి ఆ పండుగ 4 రోజులు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరో, లేకపోతే వాళ్ళ సొంత ఊళ్ళకో వెళ్ళి అక్కడ సంతోషం 2-3 రోజులు ఒక వీకెండ్ గడిపినట్టు వచ్చినట్టు ఉంటుంది తప్ప, నిజమైన ఆనందం, సంతోషం పొందాలంటే గ్రామ సీమల్లోనండి, ఆ పల్లెల్లోనే ఉంటది. పండుగ వాతావరణం అంతా కూడా అసలు తెలియని సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే దాన్ని అనిర్వచనీయంగా ఉంటుంది దాన్ని.